ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం ఫ్రమ్ ద సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సెమిస్టర్ టాప్ మోస్ట్ లాంగ్ ఆన్సర్స్ అనేవి అయితే మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే మనం క్వశ్చన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం వితౌట్ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇందులో మీకు చాలా ఈజీ యూనిట్ ఇది అయితే మీకు సో ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు. మీకైతే నేను ఇందులో 4 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఫస్ట్ క్వశ్చన్ కానీ ఒకసారి మనం చూసినట్లయితే వాట్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్. 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. డిస్కస్ ద ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. సో డైబోరేన్ అంటే మనకి ఏంటి, లైక్ C2H6 మనమైతే దీన్ని ప్రిపరేషన్ అండ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ముందు కాంపౌండ్స్ ఒక ఫార్ములా ఉంటుంది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ చూడండి, Ne ఈజ్ ఈక్వల్స్ టు 2NB ఈజ్ ఈక్వల్స్ టు 2 × Na-1. సో ఈ ఫార్ములా మీద మనకి ఇది అందులో కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటాం. అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే ఏంటి, ఉండకపోవడం, తక్కువ ఉండడం. అంటే జనరల్గా ద మోస్ట్ మాలిక్యూల్స్ లైక్ H2O కానీ NH3 కానీ CH4 మీథేన్ కానీ తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఏముంటాయంటే ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్. అంటే కోవలెంట్స్ బాండ్స్ తక్కువ ఉండడం అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కన్నా తక్కువ ఉండడం వలన మనకి ఏమవుతుందంటే ఈచ్ కోవలెంట్ బాండ్ కంప్రైజ్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రిలేషన్ ఇస్తాడు మనకి. ఇవ్వండి సమ్ కాంపౌండ్స్ లైక్ హైడ్రైడ్స్ ఆఫ్ బోరాన్. సో అదే మనకి ఇప్పుడు డైబోరాన్ అన్నాం కదా, B2H6 డై అన్నాడు కాబట్టి 2, సో B2 బోరాన్. So diboron B2H6, there are not enough number of electrons to satisfy the above relationship. ఇది Ne అంటే ఏంటి, the number of bonding electrons. Nb అంటే number of covalent bonds. Na అంటే number of atoms in the molecule. ఇది మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో చేయలేదు అంటే దట్ ఈస్ వాట్ మనకి ఏమవుతుంది అంటే డెఫిషియెంట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్ సచ్ మాలిక్యూల్స్ అండ్ ఎలక్ట్రాన్ పెయిర్ బాండింగ్ మోర్ దెన్ 2 atoms ఈజ్ అబ్జర్వ్డ్. ఆ బాండే మనకి ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ బాండ్. సో మీరు ఇక్కడ చూడాలి క్లియర్గా. మాలిక్యూల్స్ కంటైనింగ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ బాండ్స్ ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో వాటిని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్ అని పిలుస్తామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ బాండ్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్. ఇది మనకి ఒక క్వశ్చన్. సో టోటల్గా 2 క్వశ్చన్స్, చిన్నదే ఉంటుంది. బట్ ఇది మనకి ప్రిపరేషన్ అనేది కొద్దిగా లెందీగా ఉంటుంది మనకి. ఆఫ్కోర్స్ మీకు కెమిస్ట్రీలో మార్క్స్ కానీ మనకి గెయిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రైట్ ఈక్వేషన్స్ ప్రాపర్లీ. ఈక్వేషన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ మీనింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ క్లియర్ కట్గా నేర్చుకుంటే మనం ఎక్కువ స్కోర్ అనేది చేయగలుగుతాం అనమాట. ఇక్కడ అయితే ఈ B2H6ని తయారు చేసే విధానాలు ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్ ఏంటి అనేది ఒకసారి కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, వెన్ మెగ్నీషియం బోరైడ్ అంటే Mg3B2 ఈజ్ ట్రీటెడ్ విత్ అన్ యాసిడ్. సో యాసిడ్ అంటే మనకి జనరల్గా H2SO4 కానీ HCl కానీ వీటితో మనం రియాక్ట్ చేసేటప్పుడు ఏ మిక్స్చర్ ఆఫ్ బోరాన్ హైడ్రైడ్స్ మెయిన్లీ B4H10 ఈజ్ ఫార్మ్డ్. వెన్ దిస్ ఈజ్ హీటెడ్ డైబోరేన్ అంటే ఈ B2H4 ఫామ్ అయిన తర్వాత మనకి మళ్ళీ దీన్ని హీట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది అని అంటే డైబోరేన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెగ్నీషియం బోరైడ్ అన్నాడు కదా, మెగ్నీషియం బోరైడ్ అంటే ఏంటి, Mg3B2. దీంతో మనం చెప్పాం కదా ఒక యాసిడ్తో కానీ మనం ట్రీట్ చేయాలి అంటే H3PO4 అనే యాసిడ్తో మనం ట్రీట్ చేస్తే వాట్ వీఆర్ గెటింగ్ మిక్స్చర్ ఆఫ్ బోరాన్స్, మెయిన్ అంటే బోరాన్స్ అంటే B4H. దీన్ని హీట్ చేస్తే మనకి ఏమొస్తుంది, B2H6 వస్తుంది. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ని చాలా క్లియర్గా, ఇది ఒక ప్రొసీజర్ అనమాట టు గెట్ B2H6 డైబోరేన్. ఇంకోటి చూద్దాం. Diborane is manufactured by the reduction of boron trichloride with lithium aluminum hydride. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన ఫార్ములా చూడండి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, రిడక్షన్ ఆఫ్ బోరాన్ ట్రైక్లోరైడ్. బోరాన్ ట్రైక్లోరైడ్ అంటే BCl3. దేంతో రియాక్ట్ చేయమంటున్నాడు, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH4తో రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి B2H6 అనేది రావడం జరుగుతుంది. టు ఈక్వివాలెంట్ ద ఈక్వేషన్ అంటే మనకి స్కెలిటన్ ఈక్వేషన్ అంటాం. అంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో బ్యాలెన్స్ అయిన ఈక్వేషన్ మనం చేయాలి కాబట్టి ఇక్కడ 4 3, సో ఇక్కడ 2 ఇక్కడ 3 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అనమాట మనకి డైబోరేన్ వచ్చేది. ఇంకోటి కూడా చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ లిథియం హైడ్రైడ్ అంటే LiH, లిథియం హైడ్రైడ్. దేంతోనంట 2BF3తో కానీ మనం ఇచ్చినట్లయితే
మనకి ఏమొస్తుంది B2H6 అనేది రావడం జరుగుతుంది. ఇవి మనకి తయారు చేసే విధానాలు B2H6 డైబోరేన్. అలాగే దీనికి ప్రాపర్టీస్ కూడా ఇచ్చాడు చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్. డైబోరేన్ ఈజ్ ఎ వాలటైల్ స్పాంటేనియస్లీ ఇన్ఫ్లమబుల్ గ్యాస్, అంటే మండే స్వభావం గల ఇదన్నమాట, గ్యాస్ అన్నమాట డైబోరేన్ అనేది. సో డైబోరేన్తో రియాక్షన్స్ ఏంటి? డైబోరేన్ B2H6 ఈజ్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్, యూ విల్ గెట్ B2O3 + 3H2O అట్ హీట్ అనమాట. డెల్టా హెచ్ అనేది -480 కిలోకాలరీస్. అట్ రెడ్ హీట్ ఇట్ ఈస్ డీకంపోజ్డ్ టు బోరాన్ అండ్ హైడ్రోజన్. సో ఈ టైప్ ఆఫ్ మన ప్రాపర్టీస్ క్లియర్ కట్గా చూసుకుంటే మనకి ఇందులో 6 ఉన్నాయి, ఇక్కడ లైక్ 1 2 3 4 5 ఉన్నాయి. యూ కెన్ రైట్ ఎనీ 3, మీరు మొత్తం రాసుకున్నా కూడా చాలా మంచిది. సో స్ట్రక్చర్ ఆఫ్ డైబోరాన్ అన్నాం కదా, డైబోరాన్ బోరాన్. సో ఇక్కడ మనకి టోటల్ 6 కదా, 1 2 3 4 5 6. ఈ స్ట్రక్చర్ని మనం ఇలా రాయగలుగుతాం అన్నమాట చాలా ఈజీగా. సో ఇది హైడ్రోజన్ బ్రిడ్జ్ ఇన్ డైబోరేన్. ఇది హైడ్రోజన్ బ్రిడ్జ్ అనేది మనం ఈ విధంగా డయాగ్రామ్స్ ఎప్పుడు కూడా మనకి ఈ స్ట్రక్చర్స్ కానీ అటామిక్ స్ట్రక్చర్ ఇవి మనం ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం డయాగ్రామ్స్ అయితే వేసుకోవాలన్నమాట. హైడ్రోజన్ బ్రిడ్జ్ ఇన్ డైబోరేన్ ఇది ఒకసారి చూసుకుంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం చాలా క్లియర్గా చూసుకున్నాం. సో సెకండ్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా అయితే మనం నేర్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా, డైబోరేన్ తయారు చేసే విధానం, ప్రాపర్టీస్ అండ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్ అంటే ఏంటనేది మనం ఫస్ట్ క్వశ్చన్లో అయితే క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నాం. అండ్ వాట్ ఆర్ సిలికాన్స్ అండ్ హౌ ఆర్ దే క్లాసిఫైడ్, రైట్ దే ప్రిపరేషన్ అండ్ యూజ్. సేమ్ ఇలానే మనకి సిలికాన్స్ని ఎలా క్లాసిఫై చేశాడు అనేది మనకి 3 టైప్స్ ఉంటాయన్నమాట. అందులో స్ట్రైట్ చైన్ సిలికాన్స్, సైక్లిక్ సిలికాన్స్ అండ్ క్రాస్ లింక్డ్ సిలికాన్స్ అని ఉంటాయి. అండ్ ప్రాపర్టీస్ రాయాలి అండ్ ప్రిపరేషన్ ఎలా చేస్తాము మళ్ళీ యాజ్ యూజువల్గా, అండ్ యూజెస్ కూడా రాయాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది స్కిప్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మేము అనలిటిక్స్ అబ్జర్వ్ చేస్తే 87% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేశారనుకోండి మనకు సపోర్టివ్గా ఉంటుంది అనమాట. సరే చలో రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సిలికాన్స్ ఆర్ పాలిడై ఆల్కైల్ సిలియాక్సాన్స్ హ్యావింగ్ సిలికాన్ అండ్ ఆక్సిజన్ ఆల్టర్నేటింగ్ ఇన్ ద నెట్వర్క్. దే ఆర్ నార్మల్లీ లాంగ్ చైన్ పాలిమర్స్ అనమాట. మనం పాలిమర్స్ కోసం వినే ఉంటాం ఇంటర్మీడియట్ లెవెల్లో. సో ఇవేంటంటే లాంగ్ చైన్ పాలిమర్స్ అంటాం. ఎన్ని టైప్స్ కింద డివైడ్ అయ్యాయి, ఎన్ని క్లాసిఫైడ్ ఏ విధంగా చేశారు అని అంటే ఇక్కడ చెప్పాం 3 టైప్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే. సో ఫస్ట్ వన్ డిస్కస్ చేస్తే ఏమన్నాడు, స్ట్రైట్ చైన్ సిలికాన్స్ అన్నాడు. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఈ సిలికాన్స్ని అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ అంటే మనకి ఇక్కడ ఇదిగోండి ఈ డయాగ్రామ్. ఇక్కడ మీకు డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఇప్పుడు కూడా, ఓకేనా. సో క్లియర్ కట్గా మీరు చూసుకోవాలి. సెకండ్ వన్, ఏ సైక్లిక్ సిలికాన్ ఈజ్ మేడ్ బై ద హైడ్రాలసిస్ ఆఫ్ ప్యూర్ డైమెథైల్ సిలాక్సిన్ యూనిట్ అనమాట. సో దానికి సంబంధించి మనకి ఒక ఈక్వేషన్, ఒక డయాగ్రామ్, ఈక్వేషన్ డయాగ్రామ్, అలా మనం క్లియర్ కట్గా 3 టైప్ ఆఫ్ మనకి ఉండే 3ంటికి ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్స్ క్లియర్గా వేసుకోవాలి. ప్రాపర్టీస్లోకి వస్తే ప్రాపర్టీస్ క్లియర్ కట్గా ఇచ్చాం అండ్ యూజెస్ కూడా మనం ఇచ్చాం చూడండి, ఓకేనా. అలాగే సిలికాన్ రబ్బర్స్ ఉంటాయి, సిలికాన్ రెసిన్స్ ఉంటాయి, ఓకేనా. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క స్క్రీన్ షాట్ తీసుకొని మీరు క్లియర్గా నోట్ చేసుకొని చదువుకున్నా కూడా బాగుంటుంది. వీడియో పాజ్ చేసి మీరు నోట్ చేసుకున్నా మంచిదే, బట్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి బెటర్ ఆల్ స్టూడెంట్స్ షుడ్ లైక్ టేక్ స్క్రీన్ షాట్స్ అండ్ దెన్ మీరు మొబైల్లోనే చదివేసుకుంటే మీకు ఈజీగా. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్, ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఒకసారి కానీ మనం వెళ్ళినట్లయితే, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. సో నౌ ద క్వశ్చన్ విచ్ రిలేటెడ్ టు ద సల్ఫర్, కొద్ది లెంతీ క్వశ్చన్ ఉంటుంది, మీరు కట్ చేసుకొని రాయండి క్వశ్చన్ అయితే. అంటే కొంత పార్ట్స్ని కట్ చేసుకుంటే మీరు రాయండి, ఓకేనా. అది ఈ పాయింట్ మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీకు లెంతీ క్వశ్చన్ ఉంటుంది, బట్ మీరు కట్ చేసుకొని అయితే రాయాలి. ఇది ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ మనకి ఏంటంటే సెవరల్ టైప్స్ అని ఇచ్చాడు. అందులో మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఫ్రీ యాసిడ్స్. సో బట్ దేర్ యానియాన్స్ అండ్ సాల్ట్స్ ఆర్ నోన్. సో దే ఆర్ 5 గ్రూప్స్ జనరల్గా. ఏంటి అని అంటే సల్ఫరిక్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్ సిరీస్, సల్ఫ్యూరిక్ యాసిడ్ సిరీస్, థయోనిక్ యాసిడ్ సిరీస్ అండ్ పెరాక్సీ యాసిడ్ సిరీస్, ఈ విధంగా ఉన్నాయి కదా మనకి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి
The acid is known only as its zinc or cobalt salt or alkali sulfuricides. సో జింక్ లైక్ ఇది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సల్ఫాక్సిలేట్ ఈజ్ మేడ్ బై ద యాక్షన్ ఆఫ్ జింక్ ఆన్ సల్ఫ్యూరల్ క్లోరైడ్ ఇన్ ఎయిథర్. సో ఇక జింక్ని మనకి SO2Cl2 అంటే జింక్ సల్ఫ్యూరాక్సిలేట్తో కానీ రియాక్ట్ అయినట్లయితే జింక్ సల్ఫేట్ ZnSO2 ప్లస్ జింక్ క్లోరైడ్ ZnCl2 రావడం జరుగుతుంది మనకి. అలాగే సల్ఫ్యూరియస్ యాసిడ్ సిరీస్లో మళ్ళీ మనకి 1, 2, 3 మిగిలింది క్వశ్చన్ అన్నాను కదా, సెకండ్ సిరీస్లోనే మళ్ళీ 3 టైప్ ఆఫ్ సిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇవ్వండి సల్ఫ్యూరస్ యాసిడ్ H2SO3, దానికి ఒక ఈక్వేషన్ కూడా మనం HClతో ఫామ్ అయితే ఏంటి అనేది మనం మళ్ళీ ఒక్కొక్క దానికోసం రాయాలి. సెకండ్ వన్ పైరోసల్ఫ్యూరియస్ యాసిడ్ H2S2O5, దాని స్ట్రక్చర్ అండ్ దాని ఈక్వేషన్ రాయవలసిన అవసరం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ డైథేనియస్ యాసిడ్ Na2S2O4, దాని స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఈక్వేషన్ రాయవలసి ఉంటుంది. అంటే సెకండ్ సిరీస్ కంప్లీట్ అయింది. థర్డ్ సిరీస్ విచ్ రిలేటెడ్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్ సిరీస్ H2SO4. మళ్ళీ ఇందులో 3 టైప్ ఆఫ్ సిరీస్, మళ్ళీ ఇందులో 3 ఉన్నాయి చూడు, 1, 2, 3. ఓకేనా, సల్ఫ్యూరిక్ యాసిడ్, థియోసల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ అలాగే పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్, మొత్తం 3. ఈ వీడ్ సిరీస్ మీకు చెప్పాను కదా లెంత్ కాబట్టి స్ట్రక్చర్ అండ్ ఈక్వేషన్ రాసేయండి సరిపోతుంది, మీకు లెంతీగా వచ్చేస్తుంది. ఓకేనా, అయితే 3 టైప్ ఆఫ్ అండ్ ఫోర్త్ సిరీస్ వచ్చి థైనిక్ యాసిడ్ సిరీస్. ఇందులో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. కానీ 2 టైప్స్ ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. కానీ దిస్ ఈజ్ వాట్ లైక్ థర్డ్ క్వశ్చన్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. సో ఇది చిన్న క్వశ్చన్. స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ AX టైప్, AX3 అండ్ AX5 అని చెప్పి 3 టైప్స్ ఉంటాయి. ఓకే, దానికి సంబంధించిన కాంపౌండ్ క్లోరిన్, ఫ్లోరిన్, సో అలాగే దాని బాండ్ లెంత్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకి సెకండ్ వన్ AX3 టైప్ అన్నమాట. ఓకేనా, స్ట్రక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ AX3 టైప్, దాని డయాగ్రామ్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ AX5 టైప్. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్ కట్గా మనమైతే సో టోటల్ AX7 మొత్తం 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనం కెమిస్ట్రీ ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అలాగే మీకు క్లియర్ కట్గా మీరు డిక్టేట్ నోట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకైతే. ఓకే, సో మనమైతే ఇప్పుడు యూనిట్ 2లోకి డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కెమిస్ట్రీ ఆఫ్ D బ్లాక్ అండ్ F బ్లాక్ అండ్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్, ఇది మనకి థర్డ్ యూనిట్ లైక్ సెకండ్ యూనిట్ టాపిక్ అయితే. ఇందులో అయితే మీకు నేను 4 ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్లో అన్ని యూనివర్సిటీస్లో వచ్చేటటువంటి మీకు క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలామంది యూనిట్ అంటే కొంతమంది కొన్ని యూనివర్సిటీస్ బట్టి సిలబస్ అది వేరువేరేగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నోట్ దట్ ఆల్ ద స్టూడెంట్ షుడ్ వెరిఫై యువర్ సిలబస్ ఫస్ట్, దెన్ మీరు వీడియోని అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెమిస్ట్రీ సిలబస్లో ఈ యూనిట్ ఉందా లేదా అనేది యూ జస్ట్ వెరిఫై త్రూ యువర్ సిలబస్. ఒకసారి వెరిఫై చేసుకొని మీరైతే వీడియో చూడండి. తర్వాత మీకు ఇది యూనిట్ లేదనుకోండి, మీకు వేస్ట్ ఆఫ్ టైం అయితే అవుతుంది. సో అందుకని ముందుగానే నేను ఇది చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? రైట్ బ్రీఫ్లీ అబౌట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ దేర్ ఎబిలిటీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. సో ఫస్ట్ వన్ అయితే మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ముందు వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంటే ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ పార్ట్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్ ఇన్ దేర్ యాటమ్స్, లేదనంటే ఇన్ ఎనీ ఆఫ్ దేర్ కామన్లీ అక్కరింగ్ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఏవైతే మనకి పార్షియల్గా ఉంటాయో d ఆర్బిటాల్స్తో ఫిల్ అయ్యేవి, వాటిని మనం ఏమంటామంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. సో మ్యాక్సిమం D బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఏమని పిలుస్తామంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనే పిలుస్తూ ఉంటాం. D బ్లాక్లో మిడిల్లో ఉండేవన్నీ కూడా. ఆల్సో మనకి జింక్, కాడ్మియం అండ్ Hg ఆర్ D బ్లాక్ ఎలిమెంట్స్. దే ఆర్ నాట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ బికాజ్ ఎందుకనంటే వాటి ఉండే అయాన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీటెడ్ D ఆర్బిటాల్స్ కంప్లీట్గా ఉంటే మనకి అవసరం లేదు. బట్ విచ్ ఆర్ లైక్ నాట్ ఫిల్డ్ విత్ D ఆర్బిటాల్స్ ఇన్ దేర్ యాటమ్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా, ఇన్ జనరల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇది D1-10 NS1-2. ఇది ఫస్ట్ వన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. వాటర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈ ఎలిమెంట్స్కి ఆక్సిడేషన్ స్టేట్ ఏంటనేది అడిగాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ద మోస్ట్ ట్రాన్సిషన్ మెటల్స్ shows their various oxidation states. This is because in compound formation the metal atom uses not only the electrons in the outermost shell but also a variable number
ఆఫ్ ద ఇన్నర్ డి ఎలక్ట్రాన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డి ఎలిమెంట్స్కి సంబంధించి ఇచ్చాడు అండ్ ఆక్సిడేషన్ నెంబర్. మీకు పాయింట్ వైజ్ మీరు నోట్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్స్ కూడా మనం ఇచ్చాము చూడండి ఇక్కడ ఇది. సో డిఫరెంట్ ఆర్బిటల్స్కి సంబంధించి మనం ఇచ్చాము. అండ్ దెన్ మనకైతే ప్రాపర్టీస్, ఓకేనా, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కూడా ఇచ్చాం. సో మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి నీట్గా అండ్ మీకు ఈజీ అయిపోతుంది. అండ్ లాస్ట్ వన్, ఎబిలిటీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కాంప్లెక్సెస్ అని అడిగాడు కదా మనకి, అది కూడా ఎబిలిటీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ టు ఫామ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఎలా ఫామ్ చేస్తాయి అనేది ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనే, దిస్ ఈజ్ వే ఆఫ్ ప్రొసీజర్ టు ఎలా అనేది ఫామ్ అవుతాయి అనేది ఇచ్చాము. సో ఈ కంప్లీట్ క్వశ్చన్ కానీ మనం నేర్చుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ని చాలా ఈజీగా రాయగలుగుతాం. ఓకేనా, డిస్కస్ ద సెకండ్ క్వశ్చన్. కానీ మీకు నెంబర్స్ మీరు చూడొద్దు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి బట్ అంటే మన ఈ మెటీరియల్లో, బట్ మనం పీడిఎఫ్ మేడ్ చేసింది దేనికి అని అంటే ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం నేర్చుకోవాలి అనేది అయితే మనం ఇందులో ఇచ్చామన్నమాట. సో డిస్కస్ ద పొజిషన్ ఆఫ్ యాక్టినాయిడ్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అండ్ కంపేర్ అండ్ కాంట్రాక్ట్ లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్. సో సపరేట్ మనకి పీరియాడిక్ టేబుల్లో కానీ చూసుకున్నట్లయితే సపరేట్ ప్లేస్ ఉంటుంది వీటికి కూడా, మీకు ఐడియా ఉండే ఉంటుంది, పీరియాడిక్ టేబుల్ మీద ఐడియా ఉంటుంది, మీకు ఈజీ అయిపోతుంది. యాక్టినాయిడ్స్ అండ్ యాక్టినాన్స్ ఏదైనా ఒకటే, యాక్టినాయిడ్స్ ఆర్ యాక్టినోన్స్ అన్న ఒకటే 15 ఎలిమెంట్స్ ఉంటాయి, స్టార్టింగ్ విత్ 89 ఎండింగ్ విత్ వచ్చేసి 103. ఓకేనా, యాక్టినమ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాక్టినాయిడ్స్ అంటారు. సో ఇక్కడ లారెన్సియం లాస్ట్ వన్, దే ఆర్ ఎలిమెంట్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఇందాక డి బ్లాక్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కోసం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. దే బిలాంగింగ్ టు ద సెకండ్ రో కమింగ్ ఫ్రమ్ ద లాంథనాయిడ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే దే ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ విచ్ ఇన్నర్ 5f ఆర్బిటాల్స్ ఉంటాయి ఫిల్డ్ అప్ విత్ ప్రోగ్రెసివ్లీ వైల్ ద అవుటర్ 6d or 7s ఆర్బిటాల్స్ రిమైన్ మోర్ ఆర్ లెస్ సేమ్. సో దానికోసం అలాగే కంపారిజన్ అడిగాడు కదా. సో దిస్ ఈజ్ వాట్, రెండింటికి కంపారిజన్ ఏంటంటే ఒక్కొక్కటి మనం కంపేర్ చేయాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అయితే మనకి సెకండ్ యూనిట్ నుంచి. సో ఇది మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఉంటుంది లాంథనాయిడ్స్కి యాక్టినాయిడ్స్కి, అలాగే అటమిక్ అండ్ అయానిక్ రాడియై ఎలా ఉంటుంది అనేది ఇచ్చాడు. అండ్ అలాగే లాంథనాయిడ్స్ అండ్ యాక్టినైడ్ కాంట్రాక్షన్ ఏంటి, సో డిఫరెన్సెస్ ఏంటి అనేది అయితే మీరు చూడవచ్చు. 8th వన్ వచ్చి కాంప్లెక్సేషన్ అడిగాడు కదా, లాస్ట్ బిట్ అడిగాడు క్వశ్చన్లో, అది కూడా రాయాలి. అడిగితే రాస్తాం, లేదంటే మీరు మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనే దాంతో ఇక్కడతో ఆపేయచ్చు మనం క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ వాట్ లైక్ సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ వన్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ అబౌట్ ద థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. సో మెటల్స్లో మనకి ఏంటి అని అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఉంటుంది, లేదా ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ అంటాం, బ్యాలెన్స్ బాండ్ థియరీ అండ్ బ్యాండ్ థియరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అని కూడా. ఈ మూడింటి కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మనకి ఈజీగా క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అండ్ ఎవరు స్టార్ట్ చేశారు ఏంటనేది మనకైతే క్లియర్గా ఇంట్రడక్షన్ ఇచ్చాం. పాయింట్ వైజ్ మీరు నోట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇదైతే మనం చూడొచ్చు ఇక్కడ, డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాలెన్స్ బాండ్ థియరీ కోసం ఇచ్చాం ఇక్కడ, సో ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ద లాస్ట్ క్వశ్చన్, అండ్ రైట్ ఎ నోట్స్ ఆన్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ కోసం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని డిస్కస్ చేసాం. అండ్ దిస్ ఈజ్ వాట్, వెరీ సింపుల్, అంటే ఇది ఒక్కటే, ఈ పేజ్ వచ్చేస్తే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేది వచ్చేది. సో చాలా ఈజీ యూనిట్ మీకైతే. సో ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ అండ్ 3D 4s సెకండ్ రోలో అండ్ థర్డ్ రోలో. సో వీటికి సంబంధించి మనమైతే ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్ని అయితే చాలా ఈజీగా నేర్చుకున్నాం. సో మీరైతే సేవ్ చేసుకోండి పీడిఎఫ్ని, ఈజీగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ యూనిట్ అండ్ చిన్న యూనిట్ కూడాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడైతే మనం క్వశ్చన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. సో ఫిజికల్ కెమిస్ట్రీ థర్డ్ యూనిట్లో వచ్చేసి సాలిడ్ స్టేట్ యూనిట్ పేరు అయితే మీకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇవ్వలేదు, ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇవ్వలేదు. క్వశ్చన్ 2 నుంచి ఉంది కాబట్టి మీకు యూనిట్ నేమ్ కనిపించలేదు. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ సాలిడ్ స్టేట్ ఈజ్ ద యూనిట్ నేమ్ అన్నమాట. సో ఇందులో అయితే మనకి జస్ట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, 3 క్వశ్చన్సే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్లో మీకైతే
ఒక క్వశ్చన్ ఈజీగా కవర్ అయిపోతుంది అనమాట. చాలా చిన్న యూనిట్ కూడా. సో మీరు ఒక 1 అవర్ ఇది ఒకసారి చదువుకుంటే మాత్రం మీకు యూనిట్ అంతా కవర్ అయిపోతుంది. కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్స్ అందరికీ కూడా. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. హౌ ఆర్ క్రిస్టల్ క్లాసిఫైడ్? క్రిస్టల్స్ ఏ విధంగా క్లాసిఫైడ్ అయ్యాయి? ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ NaCl క్రిస్టల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ సెల్. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ లాటైస్ ప్లేన్. సో ఇది మనకైతే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అడిగాడు. సో ఫస్ట్ దాంట్లో అయితే దేర్ ఆర్ 2 ways ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టల్స్. ఒకటి వచ్చేసి వన్ ఈజ్ బేస్డ్ అపాన్ ద యూనిట్ సెల్ ఆఫ్ ద క్రిస్టల్ అండ్ అదర్ వన్ ఈజ్ బేస్డ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద బాండ్. సో మనకి ఏవైతే బాండ్స్ ఉన్నాయో దాని మీద డిపెండ్ అయి ఉంటాయి, అలాగే సెల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ అయితే మనకి క్యూబిక్, ఐసోమెట్రిక్ అంటాం కదా, అలాగే టెట్రాగోనల్, ఆర్థోబిక్, తర్వాత అదే రాంబిక్ ఆర్ మోనోక్లినిక్ అండ్ ట్రైక్లినిక్. యూనిట్ సెల్ మీద డిపెండ్ అయినవి. యూనిట్ సెల్ డైమెన్షన్స్ ఆల్ఫా బీటా గామా ఇప్పుడు కూడా 90 ఉంటాయి, 90 ఇక్కడ. ఇవి మనకి యూనిట్ సెల్ డైమెన్షన్స్ ఇంపార్టెంట్. సో వాటికి సంబంధించి క్రిస్టల్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ NaCl, NaF2, డైమండ్, ఇవన్నీ కూడా మన ఎగ్జాంపుల్స్ క్లియర్ కట్గా నీట్గా రాసుకోవచ్చు అనమాట. సో మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. టోటల్గా 7 వీటికి కూడా క్రిస్టల్స్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. సో డయాగ్రామ్స్ కూడా వేసుకుంటే మీకు ఫస్ట్ NaCl అన్నాడు కదా, సో దాని డయాగ్రామ్, యూనిట్ సెల్ డయాగ్రామ్ అండ్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. అండ్ సెకండ్ బిట్ ఏం అడిగాడు? లాటిస్ ప్లేన్స్ అని అడిగాడు. డయాగ్రామ్ అనేది ఎప్పుడు కూడా మీరు క్లియర్గా రాసుకోవాలన్నమాట. ఓకేనా, సో నేమింగ్ ఇచ్చుకొని దానికి సంబంధించి మనం సో దానికోసం కూడా రాయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ వన్, ఇది మనకి డెరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్, పక్కాగా మనకి పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేది. సో ద వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ ఆఫ్ ఆర్డర్ 10⁻⁻8 centimeters. సో దిస్ ఈజ్ అబౌట్ ద సేమ్ యాజ్ ద ఇంట్రామాటిక్ డిస్టెన్స్ ఇన్ క్రిస్టల్స్. సాలిడ్ స్టేట్స్కి సంబంధించి కాబట్టి లెసన్. సో డయాగ్రామ్ అయితే వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి సంబంధించి మనం ఇక్కడైతే థియరీ ఇచ్చాము, చాలా జాగ్రత్తగా చూడండి. సో ఈ థియరీని అయితే మనం చాలా డెరివేషన్ ఉంటుంది, కొద్దిగా లెందీ ఉంటుంది. సో డెరివేషన్ అని కూడా మీరు ఇక్కడ వరకు మనకి క్వశ్చన్ అనమాట. చాలా ఈజీ, జస్ట్ సింపుల్, జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేస్తాం. సో డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండ్ దెన్ డెరివేషన్ రాస్తాం, అంతే సింపుల్. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ క్రిస్టల్ డిఫెక్ట్స్. సో క్రిస్టల్లో ఉండేటువంటి డిఫెక్ట్స్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డిఫెక్ట్స్ ఉంటాయి, సో అలాగే పాయింట్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ మీరు నీట్గా నోట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండ్ చిన్న క్వశ్చన్, ఇది కూడా జస్ట్ ఒక 2 pages కూడా లేదు. ఇక్కడ ఒక పేజ్ ఉంది, ఇది ఒక హాఫ్ పేజ్ ఉంది. హాఫ్ పేజ్ జస్ట్ లైక్ పాయింట్ డిఫెక్ట్స్ అని 2 రాసుకుంటే సరిపోతుంది. వాట్ ఈజ్ మెన్ బై క్రిస్టల్ డిఫెక్ట్స్? అరే పైన మనం ఇచ్చాం కదా డిఫెక్ట్, సో అంటే కలిపి మనకు అడుగుతూ ఉంటాడు. సో క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే మళ్ళీ అదే, ఎలక్ట్రాన్ డిఫెక్ట్స్ అన్న మళ్ళీ ఆ పైదే రాసుకుంటాం అన్నమాట. ఈ విధంగా అయితే మనం రాసుకోవచ్చు. పాయింట్ డిఫెక్ట్స్ అండ్ స్కూటీ డిఫెక్ట్, సో తర్వాత వచ్చి ఇంట్రాస్టియల్ డిఫెక్ట్స్ అండ్ యాంటీ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్. సో ఇవి ఓవరాల్ డిఫెక్ట్స్ అయితే మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ యూనిట్ ఇది మనకి. సో చాలా ఈజీగా కూడా మనం కవర్ చేయొచ్చు. సో వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా. మేము మరిన్ని వీడియోస్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లోకి అయితే వెళ్ళిపోదాం. డైరెక్ట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం సో ప్రీవియస్గా చెప్పుకున్నట్టు మనం యూనిట్ 1, 2, 3 ఫర్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే లాంగ్ ఆన్సర్స్ అన్నీ ఇచ్చాము. అండ్ యూనిట్ 4 అండ్ యూనిట్ 5 కూడా మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ 4కి సంబంధించి గ్యాసియస్ స్టేట్ అండ్ లిక్విడ్ స్టేట్. సో వెరీ ఇంపార్టెంట్ యూనిట్. అండ్ ఇందులో అయితే జస్ట్ మనకి 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో చాలా ఈజీగా మనమైతే స్కోర్ చేయగలుగుతాం ఒక లాంగ్ ఆన్సర్ని. ఈ 3 నుంచి ఫస్ట్ క్వశ్చన్ కొద్దిగా లెందీ ఉంటుంది, బికాజ్ 3 క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి. సో ఆల్సో లైక్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, డెరివేషన్ కూడా ఉంది కాబట్టి వాండర్ వాల్స్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేయాలి. సో అందులో జనరల్గా మనకి 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మన ఇష్టం, ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని క్వశ్చన్స్ రాసేస్తూ ఉంటాం అనమాట. సో రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడైతే మనం చూడండి, వాట్ ఆర్ ఐడియల్ గ్యాస్ అండ్ రియల్ గ్యాసెస్, వై డు రియల్ gases deviate in behavior from ideal gases, and how are they corrected in van der Waals equation and derive the van der Waals equation also. కాబట్టి కొద్దిగా లెందీ క్వశ్చన్, మీరు ఇక్కడైతే క్లియర్గా ఆన్సర్ అయితే చూడొచ్చు. సో వాట్ ఈస్ ద జనరల్ రియల్ గ్యాస్ అండ్ ఐడియల్ గ్యాస్ అని అంటే విచ్ ఫాలోస్, మనకి ఏవైతే గ్యాసెస్ విచ్ ఒబేస్, మనకి బాయిల్స్లా ఉంటుంది, చార్ల్స్లా ఉంటుంది, అవగాడ్రోస్లా ఉంటుంది.
సో అండ్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్లీ ఆర్ కాల్డ్ ఐడియల్ గ్యాస్. అంటే ఏదైతే లైక్ మనకి గ్యాసెస్ ఈ లాస్ని ఒబే చేస్తుందో అంటే సాటిస్ఫై చేస్తుందో వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఐడియల్ గ్యాస్ అని పిలుస్తాం. But no gas is ideal because all real gases we know deviate from ideal behavior easily because of liquefying gases like NH3, SO2 అవి కూడా deviate from the ideal gas behavior than the permanent gases. Permanent gas అంటే మనకి లైక్ హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి. సో వాట్ ఆర్ ద reasons for the deviation అంటే two faulty assumptions in the kinetic theory of gases are responsible for the deviation of gases from the ideal behavior. అంటే ఇక్కడ టూ అన్నాం కదా, ఒకటి కైనెటిక్ థియరీ అజంప్షన్స్ అదొకటి, ఇంకొక అజంప్షన్. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్స్. అలాగే కరెక్షన్స్ ఫర్ ద ఫాల్టీ అజంప్షన్స్. సో అడిగాడు కదా మనకి థర్డ్ క్వశ్చన్, సో అది కూడా మనం రాయాలి. సో వాల్యూమ్ కరెక్షన్ ఉంది, ప్రెజర్ కరెక్షన్ ఉంది. సో మీరైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదా క్వశ్చన్ మీరు నోట్స్లో నీట్గా నోట్ చేసుకోండి, స్క్రీన్ని పాజ్ చేసి. దెన్ మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది చదువుకునేటప్పుడు. రైట్, ఇది మనకి లైక్ డెరివేషన్ కూడా అడిగాడు. సో డెరివేషన్ కూడా ఇక్కడ ఇచ్చాం చూడండి క్లియర్ కట్గా. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఐడియల్ గ్యాస్ అండ్ రియల్ గ్యాస్ మీద అవగాడ్రోస్ వాండర్ వాల్ ఎక్స్ప్రెషన్ కూడా. సో సెకండ్ క్వశ్చన్ కూడా సమ్వాట్ లెంథీ ఉంటుంది. డిస్క్రైబ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ ద క్రిటికల్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ గ్యాస్. సో ఇది కూడా గ్యాసెస్ మీద క్వశ్చన్ అయితే అడిగాడు మనకి. ఎక్స్పెరిమెంట్ ఆఫ్ కోర్స్ కొద్దిగా లెంథీ క్వశ్చన్ ఇది కూడాను అబ్జర్వ్ చేసినట్లయితే మనకి. రైట్, సో ఎక్స్పెరిమెంట్ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా మనకి కెమిస్ట్రీలో ఈ డయాగ్రామ్ని ఖచ్చితంగా డ్రా చేయాలి. సో దాని ఎక్స్ప్లెనేషన్ అంటే డెరివేషన్ అంతా కూడా ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ ఉంది. సో క్రిటికల్ డెన్సిటీ కోసం కూడా మనం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే డయాగ్రామ్ వేసి మనకి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ చిన్నదే. వాట్ ఈస్ ఎ లిక్విడ్ క్రిస్టల్? నేమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. నేమ్ సమ్ యూజెస్ కూడా అడిగాడు. లిక్విడ్ క్రిస్టల్స్ ఏమున్నాయి మనకి? జనరల్గా లిక్విడ్ క్రిస్టల్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫ్ మేటర్ బిట్వీన్ ద సాలిడ్ అండ్ లిక్విడ్, అంతే కదా, లిక్విడ్ సాలిడ్ మధ్యలో ఉండేది. అండ్ ఎగ్జిబిటింగ్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ బోత్, సో విచ్ ఈజ్ లైక్ నోన్ యాజ్ మెసోమార్ఫిక్ స్టేట్ అంట. అలాగే టైప్స్ ఆఫ్ లిక్విడ్ ఏమన్నాయనంటే మనకి ఇక్కడ చూడండి, స్మెటిక్ లిక్విడ్, న్యూమెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ కొలెస్ట్రిక్ లిక్విడ్ క్రిస్టల్స్. ఈ 3 టైప్స్ కోసం మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంచెం సైడ్ హెడ్డింగ్ ఉంది, మీరు జస్ట్ లైక్ సైడ్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో దాన్ని రాసేస్తే మనకి ఈజీగా అనేది అయితే ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ లైక్ యూనిట్ 4. చాలా ఈ చిన్నది, జస్ట్ 3 అంటే 3 క్వశ్చన్స్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 3 క్వశ్చన్స్. సో ఇవైతే మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఇప్పుడు మనం అయితే యూనిట్ 5లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సొల్యూషన్స్, అయానిక్ ఈక్విలిబ్రియం అండ్ డైల్యూట్ సొల్యూషన్స్. దిస్ ఈజ్ వాట్ యూనిట్ 5. సో మీ సెమిస్టర్ లైక్ ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ కెమిస్ట్రీ సిలబస్లో చెక్ చేసుకోండి. మీకు ఎన్నో యూనిట్ ఉంది, మ్యాక్సిమం అందరికి 5th యూనిట్గానే ఉంటుంది. అన్ని యూనివర్సిటీస్ కూడా కామన్గా ఉండే సిలబసే. సో రైట్, ఇక్కడ పడితే నేనైతే 4 క్వశ్చన్స్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇచ్చాను. సో 4 క్వశ్చన్స్లో నుంచి ఖచ్చితంగా మనమైతే ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. సో చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? స్టేట్ రౌలట్ లా అండ్ డిస్కస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ కంప్లీట్లీ మిసైబుల్ లిక్విడ్ పెయిర్స్. సో ఇది మనకి ఫస్ట్ రౌల్ట్స్ లా అని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ క్లియర్గా చూడండి. PA ఈజ్ ఈక్వల్స్ టు XA ఇంటూ PA డిగ్రీస్, అండ్ ఇది కూడా PB కూడా ఇచ్చాడు మనకి. ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ కాంపోనెంట్ ఇన్ అన్ ఐడియల్ సొల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. సో ఇది జనరల్గా మనకి ఇది ఏంటి అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్ XA అండ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద లిక్విడ్ PA. సో అలాగే ఇన్ మిక్చర్ ఆఫ్ 2 లిక్విడ్స్ A అండ్ B అకార్డింగ్ టు ద రౌల్ట్స్లా ఇది PA వాల్యూ, PB వాల్యూ ఆర్ ద వేపర్ ప్రెజర్స్. ఇక్కడ చూడండి PA డిగ్రీస్లా ఉంది కదా మనకి. సో వేపర్ ప్రెజర్స్ ఆఫ్ AB రెస్పెక్టివ్లీ, అండ్ PA, PB ఆర్ ద ఇప్పుడు డిగ్రీస్ లేకపోతే ఏమంటామంటే పార్షియల్ ప్రెజర్స్. అలాగే మనకి ఇక్కడ XA, XBలు ఉన్నాయి కదా, అవి మోల్ ఫ్రాక్షన్స్. సో ఈ విధంగా మనం క్వశ్చన్ని చాలా ఈజీగా చదువుకోవచ్చు అనమాట. సో మీకు చదువుతుంటే కానీ అర్థమైపోతూ ఉంటుంది. సో దాన్ని మీరు నోట్స్లో కానీ నోట్ చేసుకుంటే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిస్టిలేషన్ ఆఫ్ కంప్లీట్లీ మిసైబుల్ లిక్విడ్ పార్ట్స్. సో దానికి సంబంధించి మనం అయితే ఇక్కడ చూడవచ్చు, డయాగ్రామ్ కూడా ఉంది. సో క్లియర్గా అయితే మీరు నోట్ చేసుకోండి. ఇది ఇక్కడ వరకు అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ నర్స్ డిస్ట్రిబ్యూషన్ లా అండ్ వాట్ ఆర్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ లా అని కూడా అనేసి మనకి ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నర్స్ లా ఏంటి అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. సో దెన్ దానికి లిమిటేషన్స్ అవన్నీ రాయొచ్చు మనం.
when a solid or liquid distributes itself between two immersible liquids in contact with each other. సో ఏదైతే మనం సాలిడ్ లిక్విడ్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుందో బిట్వీన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, సో ద రేషియో ఆఫ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్స్ ఇన్ ద టూ ఫేజ్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ టూ అన్నాం కదా, సో రేషియో కాన్సెంట్ C1 C2 ఆర్ ద కాన్సన్ట్రేషన్స్. సో C1 C2 are the concentrations of the solute in the two phases respectively. Then C1 by C2 is equals to K. K అనేది కాన్స్టెంట్ యాజ్ అ డిస్ట్రిబ్యూషన్ కోఫిషియంట్ అనొచ్చు, లేదా పార్టీషన్ కోఫిషియంట్ అని కూడా పిలవచ్చు. అలాగే మనం ఎగ్జాంపుల్ ఇచ్చి, సో ఇక్కడ మనకు 3 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. సో అది లిమిటేషన్స్ ఏమున్నాయి, ఇలా ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ లిమిటేషన్స్ ఒక 4 పాయింట్స్ ఇచ్చాం, అది మీరు చూడొచ్చు. అలాగే వాట్ ఆర్ అప్లికేషన్స్ అనేది కూడా చూడొచ్చు మీరు. ఓకేనా. సో డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ కాంప్లెక్సిటీ సైడ్ హెడ్డింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇండికేటర్స్ అండ్ అప్లికేషన్స్ అడిగాడు కదా లాస్ట్. ఇక్కడ మీరు పాయింట్ వైజ్ రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. పాయింట్ వైజ్ రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ సెకండ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ కూడా చిన్నది, ఫోర్త్ క్వశ్చన్ కొద్దిగా చిన్నది ఉంటుంది. సో వాట్ ఈస్ కామన్ అయాన్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ 3 ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఇట్. సో కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ యూజెస్ కూడా మనమైతే, అప్లికేషన్స్ అంటే యూజెస్ కూడా మనం రాయాలి ఇందులో. ఓకేనా. ఒకసారి చూసుకున్నట్లయితే ఇది క్వశ్చన్ మనకి. సో సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ అప్లికేషన్లో ఫస్ట్ వన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కామన్ సాల్ట్ NaCl. సో అలాగే సాల్టింగ్ అవుట్ ఆఫ్ సోప్. సో ఇది కూడా మీరు నీట్గా నోట్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్, అండ్ ఇక్కడ వరకు అయితే మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ఓకే. ఫోర్త్ వన్ అండ్ చిన్నది కూడా, ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆన్ ద క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ CST ఆఫ్ పార్షియల్లీ మిజైబుల్ బైనరీ లిక్విడ్ మిక్చర్స్. సో దీనికైతే ఒక టేబుల్ కూడా ఉంటుంది. సో ఎఫెక్ట్స్ అయితే ముందు క్లియర్గా AB2 ఎఫెక్ట్స్ రాసాము, అండ్ దానికి సంబంధించినటువంటి టేబుల్ ఎలా ఉంటుంది, టైప్స్ ఆఫ్ CST, ఎఫెక్ట్ ఆన్ CST అండ్ ఎఫెక్ట్ ఆన్ ద మిజైబిలిటీ, దట్ మీన్స్ మ్యూచువల్ సాల్యుబిలిటీస్. సో ఈ విధంగా మనమైతే ఈ 4 క్వశ్చన్స్ని చాలా ఈజియర్ వేలో అయితే మనం నేర్చుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్. సో మీరు ఇవన్నీ కూడా క్లియర్ కట్గా నోట్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. రైట్. సో అలాగే ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.